రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం కొనసాగుతోంది. అసలు ప్లాస్టిక్ రైస్ లేనేలేవంటూ అధికారులు చెబుతున్నా ప్రజల్లో అనుమానాలు మాత్రం తొలగిపోవడం లేదు. తాజాగా ప్రకాశం కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం అనుమానాలు వెలుగు చూశాయి. అధికారులు వదంతులు నమ్మవద్దని సూచిస్తున్నారు. ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనుమానాలు తొలగిపోలేదు. ప్లాస్టిక్ బియ్యం తినడం వల్లే తన కుటుంబం అస్వస్థతకు గురైందంటూ ఓ వ్యక్తి ప్రకాశం జిల్లా ఒంగోలులో అధికారులకు ఫిర్యాదు చేశారు. దారావారి తోటకు చెందిన శంకర్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ కావటం వల్లే తన కుటుంబానికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్తున్నారు. అన్నాన్ని ముద్దగా చేసి గోడకు కొట్టినప్పుడు బంతిలా తిరిగి వెనక్కి వస్తుందని తెలిపారు. 1350 రూపాయలు స్పెషల్ రైస్ అని చెప్పి మాకు ఇచ్చారు. అది తీసుకొచ్చి ఇంట్లో వేసాను. మండే రోజు ఉదయాన్నే భోజనం చేసుకొని నైట్కి నేను డ్యూటీకి వెళ్ళాను. మళ్ళీ వచ్చేసి గురువారం రోజు నేను వచ్చాను. నేను వచ్చేటప్పటికి మా పిల్లకాయలు కడుపులు నొప్పి, గ్యాస్ ట్రబుల్, చిన్న పాపకైనా కడుపు నొప్పి, మోషన్స్. నాకు వెళ్ళిన కాడి నుంచి ఒకటే మోషన్స్ 4 సార్లు. ఇక్కడి నుంచి నేను మెడ్రాస్ వెళ్ళే లోపల 4 సార్లు మోషన్స్. అది ట్రబుల్ నాదనుకున్నా కానీ మీది అనుకోండి. తీరా నేను ఇంటికి వచ్చి చూసుకున్నాక ఇంటి వాళ్ళందరూ బాధపడతామంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. అయిపోయింది. నేను రాత్రి చూస్తే ముద్ద చేసి చూడగానే గోడ కొట్టగానే అది ఒక బాల్ వచ్చినట్టు వచ్చి కింద పడతాను. సరే అని చెప్పి నేను వేరే రైస్ తీసుకొచ్చి మళ్ళీ వండి చూసుకుంటే మాకు ఆ ట్రబుల్ కనపడతాం. శంకర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పౌర సరఫరాల శాఖ అధికారులు బియ్యాన్ని తనిఖీ చేశారు. నీటిలో పోసి తేలుతున్నాయో లేదో పరిశీలించారు. బియ్యం మునగడంతో అవి ప్లాస్టిక్ బియ్యం కాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శంకర్ కుటుంబ సభ్యులు తీసుకున్న ఆహారం కలుషితం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. శంకర్ ఇంట్లో సేకరించిన బియ్యాన్ని పూర్తి స్థాయి పరీక్షలకు పంపుతామని తెలిపారు. ఈ రైస్ ను ఫిజికల్ టెస్ట్ చేసినాము. ఇది సైంటిఫిక్ టెస్ట్ పంపుతున్నాం హైదరాబాద్ కు. ప్లాస్టిక్ అయితే వాటర్ లో వేస్తానే మనకి ఏమవుతుందంటే ప్లాస్టిక్ పైన తేలుతుంది, మన రైస్ లోపలికి మునిగిపోతాయి. ప్లాస్టిక్ కాదనేది నిర్ధారణ ఫిజికల్ గా అయింది. సైంటిఫిక్ గా మనం పంపుతున్నాం, ల్యాబొరేటరీకి పంపుతాం. ఇప్పుడు మేము చూసిన ఇన్స్పెక్షన్స్ లో మాకైతే ఎక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ప్లాస్టిక్ రైస్ ఎక్కడ కనిపించట్లేదు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల దిన్నెలోనూ ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. ఓ చౌక దుకాణంలోని బియ్యంతో వండిన అన్నం తిని కొందరు అజీర్తితో బాధపడ్డారు. అన్నాన్ని ముద్దగా చేసి నేలపై కొడితే బంతిలా ఎగురుతుందంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఓబులేసు చౌక దుకాణ బియ్యాన్ని పరిశీలించి పరీక్షకు పంపనున్నట్లు తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మునగపాటి రమేష్ అనే వ్యక్తి ఓ దుకాణంలో బియ్యం కొనుగోలు చేశారు. అన్నం తేడా ఉండటం వల్ల పోలీసుల్ని ఆశ్రయించారు. బియ్యాన్ని పరీక్షించిన ఆహార నియంత్రణ అధికారులు వాటిలో ప్లాస్టిక్ కలవలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల ఎదుటే వాటిని పరీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం లేవని ప్రజలు వదంతులు నమ్మి గందరగోళానికి గురికావద్దన్నారు. మన రాష్ట్రంలో ఎలాంటి ప్లాస్టిక్ రైస్ అమ్మటం లేదు, అమ్మకాలు జరగట్లేదు, తయారు కావట్లేదు. ఇలా కలిసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవని చెప్పి గంటబద్ధంగా చెప్పగలుగుతున్నామండి. మొత్తం మిల్లర్లు కూడా ఛాలెంజ్ చేశారు, అంతా ఎక్కడైనా దొరికినట్లు అయితే మాకు 50,000 రూపాయలు మేము ఇస్తామండి అతనికి అని చెప్పి. అలాంటి అపోహలు పోకుండా చాలా సింపుల్ టెస్టులు ఉన్నాయండి దీనికి. మనకు రైస్ అంటే ఏంటి మనకు తెలుసు, పిండి పదార్థము. సో రైస్ వండుకునేటప్పుడు ఒక గిన్నెలో కానివ్వండి రైస్ వేసేసి ఒక 5-10 నిమిషాలు మీరు పెడితే మొత్తం రైస్ అయితే ఒరిజినల్ బియ్యం అయితే మొత్తం అడుక్కి వెళ్ళిపోతుందండి. ఒకవేళ ప్లాస్టిక్ ఎదిగిన పైన తేలుతుంది. ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానం ఉంటే కొంచెం టించర్ కలపాలని అధికారులు సూచిస్తున్నారు. టించర్ కలవగానే బియ్యం నీలిరంగులోకి మారుతుందని, అలా మారకపోతే అవి ప్లాస్టిక్ బియ్యం అని అధికారులు సూచిస్తున్నారు.